కేరళ భగవతి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, సంతానం, గృహ సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, నరదృష్టి, నరఘోష సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, ఎటువంటి సమస్యకైనా 2 రోజుల్లోనే పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషుల వశీకరణ 100% గ్యారంటీ. పండిత్ రమణాచారి. ఫోన్ నంబర్ 9113881062. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఆహా, ఎంత గొప్ప అదృష్టం వృశ్చిక రాశి వారిది. పౌర్ణమి తర్వాత మీ తలరాత మారబోతోంది. ఇక వీరిని ఆపడం ఎవరి తరం కాదు. ఈ రాశి వారు పౌర్ణమి తర్వాత ఈ ఒక్క పని చేయండి చాలు. మీ భార్య వల్ల విపరీతమైన ధనయోగం, ఆస్తి యోగం మీ సొంతం అవుతాయి. జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగి ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు. అయితే ఈ రాశి వారు పౌర్ణమి తర్వాత చేయవలసిన పని ఏమిటి? ఈ పని చేయడం ద్వారా మీరు జీవితంలో ఎటువంటి ఫలితాలని పొందుతారు? ముఖ్యంగా మీరు మీ భార్య వల్ల విపరీతమైన ధనయోగం, ఆస్తి యోగం ఏ విధంగా సొంతం చేయబోతున్నారు? అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో మరిన్ని అద్భుతమైన ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారు కార్యసాధకులు. చేపట్టిన ప్రతి పని పూర్తయ్యే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అసాధ్యాలను సుసాధ్యం చేసుకోవడంలో వీరికి వీరే సాటి. ఎన్నో ఉత్తమ లక్షణాలు కలిగిన ఈ రాశివారు జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నింటి నుండి తప్పించుకొని ఉన్నత స్థాయికి చేరుకోవడానికి పౌర్ణమి తర్వాత ఈ ఒక్క పని చేస్తే చాలు, వీరి జీవితమే మారిపోతుంది. అనుకున్న ప్రతి పని పూర్తవుతుంది. ముందుగా ఈ రాశివారు చేయవలసిన పని ఏమిటి? మీరు మీ భార్య వల్ల విపరీతమైన ఆస్తి యోగం, ధనయోగం ఎలా సొంతం చేసుకోబోతున్నారు? అలాగే ఈ సమయంలో వీరు జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరికి ఈ సమయం ఎంతగానో కలిసి వస్తుంది. ఆర్థికంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగుపడతాయి. చేసేటువంటి వృత్తి, వ్యాపారాలు కలిసి రావడంతో గతంలో చేసినటువంటి రుణాలన్నింటినీ తీర్చగలుగుతారు. అలాగే గతంలో ఉన్నటువంటి స్థిరాస్తుల తగాదాలన్నీ తీరిపోతాయి. ముఖ్యంగా కోర్టుకు సంబంధించిన న్యాయ వ్యవహారాల్లో విజయాన్ని పొందుతారు. నూతన వాహనాలను, స్థలాలను, బంగారు ఆభరణాలని కొంటారు. అలాగే భవిష్యత్తు అవసరాల కొరకు ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే ఈ సమయంలో వీరికి ఖర్చు మాత్రం అధికంగా ఉంటుంది. కాబట్టి ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్త పాటించవలసి ఉంటుంది. అలాగే వీరికి ఆరోగ్యపరంగా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏమీ ఉండవు. కానీ చిన్నపాటి అనారోగ్య సమస్యల వల్ల కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యంపై తగిన శ్రద్ధను తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా నిరంతరం తీవ్రమైనటువంటి ఆలోచనలతో మానసిక ప్రశాంతత కోల్పోవడం, ఒత్తిడి, ఆందోళన పెరగడం వంటి సమస్యలు తరచుగా ఎదురవుతాయి. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ప్రతిరోజు వ్యాయామం, మెడిటేషన్ చేయాలి. అలాగే ఆహార నియమాలను పాటిస్తూ పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఈ సమయంలో కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం వీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే కాస్త ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా చర్మ సంబంధించిన సమస్యల వల్ల కుటుంబ సభ్యులు విపరీతంగా ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలను తీసుకోవడం మంచిది. వీలైతే డాక్టర్ను సంప్రదించి తగిన సలహాలను, సూచనలను పాటించడం ద్వారా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరుచుకోగలుగుతారు. ఇక వీరికి వృత్తిపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. చేతి వృత్తుల వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. అలాగే ఉద్యోగస్తులు ఎన్నో శుభ ఫలితాలని పొందుతారు. చేసేటువంటి ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. ఉద్యోగపరంగా సహా ఉద్యోగుల సహకారం లభిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఎవరైతే ఉద్యోగపరంగా అసంతృప్తిని కలిగి ఉంటారో వారికి ఉద్యోగంలో మంచి మార్పులు వస్తాయి. మీరు ఆశించినటువంటి ప్రమోషన్లని, ఇంక్రిమెంట్లు పొందుతారు. ముఖ్యంగా ఈ సమయంలో ఉద్యోగస్తులకు స్థానచలనం తప్పదు. అలాగే ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో వారు అటెండ్ అయిన ఇంటర్వ్యూలో ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. అలాగే విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ సమయం కలిసి వస్తుంది. వారు ఆశించినటువంటి ఉద్యోగాన్ని పొందగలుగుతారు. అలాగే ఈ రాశి వారికి చేస్తున్నటువంటి వ్యాపారాలు కలిసి వస్తాయి. వ్యాపార పరంగా ఊహించిన రీతిలో లాభాలని పొందుతారు. ముఖ్యంగా ఈ సమయం నూతన వ్యాపారాలను ప్రారంభించడానికి, కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. అయితే ఏదైనా సంస్థలో భారీగా ఇన్వెస్ట్ చేసే ముందు, అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టే ముందు చిన్నపాటి జాగ్రత్త వహించడం మంచిది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ సమయం కలిసి వస్తుంది. అధిక లాభాలని పొందుతారు. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి పెట్టుబడులకు ఎటువంటి లోటు ఉండదు. అలాగే వ్యాపారాలను విదేశాలకు విస్తరించాలన్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశి వారికి విద్యాపరంగా అద్భుతంగా ఉంటుంది.
విద్యార్థులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు ఆశించిన ఫలితాన్ని పొందగలుగుతారు. అలాగే వైద్య రంగం, సాంకేతిక రంగంలో ఉన్నవారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అలాగే రాజకీయ నాయకులు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలని సంపాదించుకోగలుగుతారు. క్రీడాకారులు, కళాకారులు అనుకున్న గమ్యాలను చేరుకోగలుగుతారు. అలాగే వ్యవసాయదారులకు, కార్మికులకు, చిన్న చిన్న వృత్తుల వారికి కూడా ఈ సమయం కలిసి వస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఈ రాశి వారు కుటుంబ పరంగా శుభ ఫలితాలను పొందనున్నారు. ముఖ్యంగా కుటుంబం యొక్క వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే ఈ సమయంలో వీరు కుటుంబ సభ్యులతో కలిసి అధికంగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ప్రయాణాల్లో విలాసవంతంగా, ఆనందంగా గడుపుతారు. అయితే ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకోవడం మంచిది. ముఖ్యంగా వీరి వివాహ జీవితాన్ని గురించి చూసుకున్నట్లయితే గతంలో భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. మీ మధ్య బంధం మరింత బలపడుతుంది. అంతేకాకుండా మీ జీవిత భాగస్వామి కుటుంబ పరంగా, కెరియర్ పరంగా మీకు మంచి మద్దతును, సహకారాన్ని ఇస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమయంలో ఈ రాశి వారు చేయవలసిన ఒక్క పని ఏంటంటే వీరు వారి జీవిత భాగస్వామిని గౌరవించాలి. అప్పుడే మీకు మీ భార్య వల్ల విపరీతమైన ధనయోగం, ఆస్తి యోగం మీ సొంతం అవుతాయి. ముఖ్యంగా స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. కాబట్టి ఈ రాశి వారు ఎవరైతే వారి భార్యను అధికంగా గౌరవించి ప్రేమిస్తారో వారి జీవితం ఆనందదాయకంగా మారుతుంది. అంతేకాకుండా మీ మధ్య ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా వాటన్నింటినీ కూర్చొని సామరస్యంగా మాట్లాడుకొని పరిష్కరించుకొని మీ బంధాన్ని మరింత బలపరచుకోవడం ద్వారా మీ జీవితం బంగారు బాటగా మారుతుంది. కష్టాలన్నీ తీరి ఉన్నత స్థాయికి చేరుకుంటారు. పౌర్ణమి తర్వాత ఈ ఒక్క పని చేయడం ద్వారా ఈ రాశి వారి తలరాత మారబోతోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మీరు మీ జీవిత భాగస్వామిని గౌరవించడం, ఆమె అభిప్రాయాలను తెలుసుకోవడం, సలహాలని పాటించడం వంటి పనులను ఖచ్చితంగా చేయాలి. ఈ ఒక్క పని చేయడం ద్వారా లక్ష్మీదేవి కృప మీపై కలిగి ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు. అలాగే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంతానపరంగా శుభవార్తలను వింటారు. వృశ్చిక రాశి వారు జీవితంలో మరిన్ని అద్భుత ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం శివారాధన చేయాలి. అలాగే శనివారం రోజున నరసింహస్వామి దేవాలయాన్ని దర్శించి పసుపు రంగు పువ్వులను సమర్పించి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టాలి. శుక్రవారం రోజున లక్ష్మీమాతకు శనగలను ప్రసాదంగా పెట్టి దుర్గా సప్తశతిని పారాయణం చేయాలి. అలాగే ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయం పాటించడం ద్వారా జీవితంలో మరిన్ని అద్భుత ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారు గ్రహ దోషాలు తొలగించుకోవడం కొరకు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతిరోజు నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి. శివాలయంలో ఉలువలను దానంగా ఇవ్వాలి. అలాగే శుక్రవారం రోజున సాధువులకు, సన్యాసులకు, నిరాశ్రయులకు, పేద పిల్లలకు అన్నదానం, వస్త్రదానం చేయడం ద్వారా శుభం కలుగుతుంది. అలాగే శనివారం రోజున శివునికి రుద్రాభిషేకం చేయించండి. గోమాతకు నానబెట్టిన కందులను, బెల్లాన్ని ఆహారంగా అందించండి. ముఖ్యంగా వీలైనంత వరకు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి. ఏ విధమైన పరిహారాలను పాటించడం ద్వారా జీవితంలో ఉన్న గ్రహదోషాలన్నీ తొలగిపోయి అద్భుత యోగాన్ని పొందుతారు. సో చూసారు కదండి, పౌర్ణమి తర్వాత ఈ రాశి వారు చేయవలసిన పని ఏమిటి, మీరు మీ భార్య వల్ల విపరీతమైన ధనయోగం, ఆస్తి యోగాన్ని ఏ విధంగా సొంతం చేసుకోబోతున్నారు, అలాగే ఈ రాశి వారి జీవితంలో మరిన్ని అద్భుతమైన ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే ఈ వీడియోని వారితో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.